ఈరోజు ఫెబ్ 21, 2025 అంటే ఫ్రైడే. ప్రతి ఫ్రైడే మా ఇంట్లో హడావిడిగా ఉంటుంది ఆఫ్టర్నూన్ వరకు. పొద్దున్నే లేచి ఇంటి ముందంతా వాటర్ కొట్టి, కడిగి, పూజ చేసుకొని, వంట చేసే వరకు ఆఫ్టర్నూన్ అవుతుంది. ఇక్కడ మా బాబు పొగని ఫస్ట్ టైం చూస్తున్నాడు. అందుకే కొంచెం కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండి పరిగెడుతున్నాడు ఏంటది అని. షీరుగాడు కూడా మా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అన్నమాట. వాడు ఇలా ఫ్లోర్ కడగడం ఇదంతా చూడడం. వాడు కూడా చూసి ఏంటిది అని కన్‌ఫ్యూజ్ అవుతున్నాడు. సో, ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి మా అమ్మ ఇంకా చెల్లి అయితే దోస చేశారు. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, నేను అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాను. అమ్మ వాళ్ళ ఇంటికొచ్చి 1 మంత్ అయింది. 1 మంత్ నుండి వీడియో అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నాను గానీ అస్సలు టైం దొరకలేదు. సో, దిస్ విల్ బీ మై ఫస్ట్ వ్లాగ్ అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి నుండి. అయితే ఈ వీడియోలో నేను మీకు నా పెట్స్‌ని ఇంకా నా గార్డెన్ టూర్‌ని ఇంట్రడ్యూస్ చేస్తాను. అయితే వీడొచ్చేసి ఇంట్లో అందరికంటే చిన్నవాడు. సో, వీని గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను. హాయ్! ఇది మా గేట్ అన్నమాట. గేట్ నుండి ఇలా చూస్తే ఇక్కడ మీకు షీరో గాడు కనబడుతున్నాడు. వాడు నా చెప్పు కొరుకుతున్నాడు. అరే షీరో కమ్ హియర్. వీడికి ఇంకా 3 మంత్స్ మాత్రమే. చాలా చిన్నోడు. ఈ షీరో కాకుండా ఇంకిద్దరు కూడా ఉన్నారు. వాళ్ళని నేను చూపిస్తాను. వీడికి ఇంట్లో ఎక్కడ ప్లేస్ దొరకనట్టు ఇది మా బాబు కార్ ఇంకా సైకిల్. ఎప్పుడు చూడు దాని కిందనే ఇరుక్కొని పడుకొని ఉంటాడు. అసలు ఎందుకు వానికి ఆ ప్లేస్ నచ్చిందో నాకు ఇంతవరకు అర్థం అవ్వలేదు. ఎన్నిసార్లు లేపి వాడిని బెడ్ పైన పడుకోబెట్టినా మళ్ళీ వచ్చి ఇక్కడే సైకిల్ కింద పడుకుంటాడు. లేకపోతే వాడు మెలకుతోనుంటే ఇలా మనీ ప్లాంట్ ఆకులు పీకుతూ ఉంటాడు లేదా కొరికేస్తూ ఉంటాడు. ఇది మనీ ప్లాంట్. ఈ ఫ్యాన్ వచ్చేసి నేను డీకాథ్లాన్‌లో 400 రూపీస్ పెట్టి తీసుకున్నాను. చూడనీకి చాలా బాగుంది. చిన్నప్పుడు ఇలాంటివే జాతరలకి వెళ్తే అక్కడ పేపర్ ఫ్యాన్స్ దొరికేవి. చాలా బాగుండేవి. ఇప్పుడు అవి కనబడట్లేదు అని చెప్పేసి నేను ప్లాస్టిక్‌దే తీసుకున్నాను. ఈ ఫ్లవర్స్ మా అమ్మ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నుండి తీసుకొచ్చి మొలక పెట్టింది. చిన్న మండ తీసుకొచ్చి పెట్టింది అంతే. ఇది చాలా పెద్దగా అయిపోయి మనీ ప్లాంట్‌కే ఎక్కేసింది. అయితే ఈ ఫ్లవర్స్ ఎట్లా వస్తాయంటే ఇక్కడ మీకు కనబడుతున్నాయా మొగ్గలు? సో ఇట్లా లైన్‌గా వస్తాయి అన్నమాట ఒకదాని తర్వాత ఒకటి. షీరో కాకుండా ఇంకా 2 డాగ్స్ ఉన్నాయని చెప్పాను కదా! వాళ్ళే వీళ్ళు. ఈ ల్యాబ్ ఉంది కదా! ల్యాబ్ పేరు జెస్సీ. దానికి 9 ఇయర్స్ ఇప్పుడు. అండ్ ఈ బ్లాక్ అండ్ వైట్ పామ్ ఉంది కదా! దానికి 14 ఇయర్స్ ఇప్పుడు. వాడి పేరు టామీ. ఎప్పుడో నేను స్కూల్లో 10th క్లాస్‌లో ఉన్నప్పుడు మా డాడీ తీసుకొచ్చారు టామీని అయితే. మేము ఇంట్లో కంటే ఎక్కువ బయటనే ఉంటాము మార్నింగ్ లేవగానే. అందుకే మీకు ఇన్ని మంచాలు కనబడుతున్నాయి. ఇదొక మంచం. అక్కడ షీరో కాడ ఆడుతున్నాడు. అది రిక్లైనర్ చైర్ అమెజాన్‌లో 1 మంత్ బ్యాక్ తీసుకుంది. అయితే ఈ చిన్ని మంచాలు ఉన్నాయి కదా! ఈ మంచం వచ్చేసి మా టామీ గాంది. ఇంట్లో పాత డైనింగ్ టేబుల్ ఖరాబ్ అయి ఉంటే అమ్మ వాటి కాళ్ళు ఇరగ్గొట్టి వెల్డింగ్ షాప్ అతన్ని పిలిపించి చేయించిన మంచము. ఇది టామీ గాంది. ఈ మంచం వచ్చేసి జెస్సీది. ఇది కూడా వెల్డింగ్ షాప్ అతనే చేసి ఇచ్చాడు. వీటి గురించి మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను సపరేట్ వీడియోలో తీస్తాను. సో ఈ 2 చిన్న మంచాలు మా డాగ్స్వి అన్నమాట, జెస్సీ ఇంకా టామీవి. ప్రతిరోజు మార్నింగ్ టైం ఈ మంచాలు బయటేస్తాము. అలానే నైట్ పడుకునే అప్పుడు వీళ్ళు మాతో పాటు ఇంటి లోపలే పడుకుంటారు. అప్పుడు ఈ మంచాలని తీసుకెళ్ళి మళ్ళీ లోపలేస్తాము. ఈ మార్నింగ్ టైం బయట వేసినప్పుడైతే టామీ కంటే ఎక్కువ ఈ బయట మంచాన్ని మా బాబునే ఎక్కువ యూస్ చేస్తాడు. చూడండి ఎలా ఎక్కుతున్నాడు. తనకు కూడా చాలా ఈజీగా ఉంది ఎక్కి ఆడుకొని పడుకోవడానికి, అంత చిన్నగా ఉంది కాబట్టి. బాబుది ఉయ్యాల పైన రేట్లకి కట్టారు. మా తమ్ముడు కట్టాడు. ఇది నేను మీషోలో తీసుకున్నాను 250 రూపీస్కి. జెస్సీ
ఈ ముగ్గులు ఉన్నాయి కదా, కోవిడ్ టైంలో నేను మా అమ్మ కలిసి వేసాము. ఇంట్లో చాలా బోర్ కొడుతుందని చెప్పేసి గోడకి మొత్తం ఈ మట్టి కలర్ వేసేసి ఈ ముగ్గులన్నీ వేసాము. ఈ బోన్ ఉంది కదా, ఈ బోన్ లో ఇంతకు ముందు ర్యాబిట్స్ ఉండేవి. ఇవి మా పెద్ద బాబు బొమ్మలు. అండ్ ఇది వచ్చేసి పాలకూర. ఈ పాలకూర చెట్లు విత్తనాలు వేసింది అమ్మ. ఇది ఏదో ఆర్డర్ పెడితే వచ్చిన థర్మకోల్ షీట్, ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి దానికి రంధ్రాలు పెట్టి మట్టేసి ఇందులో పాలకూర విత్తనాలు వేసింది. పాలకూర విత్తనాలు మనకు ఇక్కడ నుండి వస్తాయి. ఇది ఉంది కదా, ఇవి ఎండిపోయిన తర్వాత ఇందులోనే విత్తనాలు వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి ఇందులో 3 ప్లాంట్స్ పెట్టింది. ఇది వచ్చి దవనము, ఇది టర్టిల్ వైన్, ఇందులో డెజర్ట్ ప్లాంట్. ఇది మా బాబుది పాలపొడి డబ్బా, ఎందుకు వేసేయాలని దీనికి కూడా పెట్టేసింది. ఇది వచ్చేసి మనీ ప్లాంట్, పైన దండంకి కట్టేసింది. ఇది టర్టిల్ వైన్. ఇది పుదీనా చెట్టు, నార్మల్ వాటర్ బాటిల్ కట్ చేసి పెట్టేసింది. ఇది వచ్చేసి పాలకూర. ఇది మన కూలర్స్ ఉంటాయి కదా, కూలర్ డబ్బాలు అన్నమాట. ఇవి పాత కూలర్ డబ్బాలని ఎందుకు వేస్ట్ చేయాలని అందులో మట్టి వేసి పాలకూర వేసేసింది. ఇంకా కింద వచ్చేసి మా బర్డ్స్ ఉంటాయి. ఈ బర్డ్స్ నేను తెచ్చి ఆల్మోస్ట్ 5 years అవుతుంది. ఇది ఉంది కదా, దీని పేరు రాజన్. ఆ కింద ఉన్న దాని పేరు లోలా, గ్రే కలర్ది. ఇది వచ్చేసి బజ్జీ బర్డ్. వీడు వచ్చేసి బబ్బన్. వీళ్ళిద్దరు రాజన్ బబ్బన్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవన్నీ తోటకూర చెట్టులు. తోటకూర విత్తనాలు వేయగానే ఇవన్నీ చెట్లు వచ్చాయి. ఇదేమో కరివేపాకు, కొత్తిమీరాకు చెట్టు. ఇంట్లో విత్తనాలు వేసింది అమ్మ రీసెంట్గా. ఇది వచ్చేసి మెంతి చెట్టు. ఇది తోటకూర. ఇవన్నీ ఫ్రీడమ్ ఆయిల్ డబ్బాలు. ఇంట్లో అన్నీ అయిపోయాక ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి అమ్మ మొత్తం ఆయిల్ డబ్బాలు యూజ్ చేసింది అన్నమాట. ఆ బోర్. ఇక్కడ వచ్చేసి ఇది మా తొండ. ఇది మా ఇంట్లోనే ఉంటుంది. ఇది చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా, మనం మాగా ఇంకా అవన్నీ తాగుతాము. అవన్నీ కట్ చేసి అమ్మ పీవీసీ పైప్లో ఫిక్స్ చేసి పెట్టింది. ఇందులోనే మొక్కలు, అదే పువ్వులు కూడా వస్తూ ఉంటాయి, గడ్డి గులాబీలు. ఈ కింద మొత్తము కొంచెం టర్టిల్ వైన్ వేయగానే అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇది వచ్చేసి తోటకూర మొలకలు. ఇది ఫ్రీడమ్ ఆయిల్ డబ్బాలో పెట్టిన చెట్టు. ఇది మందారం చెట్టు. ఇవి చామంతి చెట్లు. ఇప్పుడు వీటి సీజన్ కాబట్టి ఇప్పుడే అవి కొంచెం పూయడం స్టార్ట్ అయ్యాయి. ఈ చెట్టు పేరేంటో నాకు అంత ఐడియా లేదు. సో ఇదండి ఈరోజు బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రమ్ షీరో.